అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అయితే మనం 7 చక్రాస్ గురించి చేసిన వీడియోస్ చాలామందికి కనెక్ట్ అయ్యాయి. మనమందరం ఒకే దారిలో వెళ్తున్నాం అనడానికి ఇది ఒక సంకేతం. ప్రతి ఒక్కరి అనుభవం కూడా ఎన్నో క్రొత్త విషయాలను పరిచయం చేసింది. అయితే ఈరోజు మన టాపిక్ థర్డ్ డే. మరికొన్ని విషయాలను, నా అనుభవాలను పంచుకుందాం. మీలో ఎవరైనా నాకు పర్సనల్గా మీ అనుభవాలను పంచుకోవాలి అనుకుంటే ఆర్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, మై జర్నీ ఎస్జీ, లేదా ఈ మెయిల్కి సెండ్ చేయండి. ఇక మొదలు పెడదాం. ఇంతకుముందు నా మిత్రుడి అనుభవం చెప్పానుగా. వాడి నుదుటి మీద సొట్టపడి అది చాలా బరువుగా మారి వాడిని వేధించింది. ఎన్నో నిద్రలేని రాత్రులు, తలనొప్పి వాడిని మనశ్శాంతిగా ఉండనివ్వలేదు. కొన్ని రోజులకి వాడికి అర్థమైన విషయం ఏంటంటే మన శక్తికి మించి మనం సాధన చేయకూడదు అని. నిజానికి మన శరీరం, మనసు ఎప్పుడైతే ఒకదానితో ఒకటి కలిసి సాధనకు అనుకూలంగా మారుతుందో అప్పుడే నీ శక్తి బ్యాలెన్స్ అవుతుంది, లేదా మైండ్ అండ్ బాడీ డిస్టర్బ్డ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్సర్సైజ్ని తీసుకోండి. ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూడండి. వారికి మంచి ఆహారం, అలాగే తగినంత శరీర వ్యాయామం కావాలి. అప్పుడే ఫిట్ అండ్ హెల్తీగా ఉంటారు. నువ్వు తినకుండా బరువు తగ్గిస్తే అంటే ఆరోగ్యం పాడవుతుంది కదా. బాగా తింటా, అసలు ఎక్సర్సైజ్ చేయను అంటే బాగా లావు అవుతావు. అలాగే ధ్యానం అంటే నీ శరీరాన్ని కొన్ని నిమిషాల పాటు ఒక దగ్గర కదలకుండా కూర్చోబెట్టడం కాదు, నీ మనసు కూడా స్థిరంగా ప్రశాంతంగా ఉండటం. మనసు ధ్యానంలోనే కాదు, నువ్వు చేసే ప్రతి కర్మలో తన పాత్ర పోషిస్తుంది. నువ్వు మంచి కర్మ చేస్తే మనసు బాగుంటుంది, లేదా కుళ్ళు కుతంత్రాలతో ఉంటుంది. అప్పుడు నీ ఆలోచనలు ధ్యానాన్ని ఎలా ప్రశాంతంగా సాగనిస్తాయి. మరి చాలామందికి తెలియని విషయం ఇది. మనంతటా మనం చక్రాలను బలవంతంగా తెరిచే ప్రయత్నం మంచిది కాదు. ఏదో తెలుసుకోవాలని, శక్తుల కోసం సాధించాలని పరితిపంచకూడదు. బలవంతంగా సాధన అంతకంటే చేయకూడదు. అలాంటి టైంలో వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఏదైనా పనిని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేస్తే ఎలా ఉంటుంది? అలాగే కంగారుగా తొందరగా చేసేయాలి అని చేస్తే ఎలా ఉంటుంది? మీ సాధన, ధ్యానం శక్తుల కోసమో, లేదా నాకు ఏదో తెలుసు అని గర్వపడటానికో కాదు, నీకే తెలియని నిన్ను చూడటానికి, ఆ పరబ్రహ్మ నువ్వు వేరు కాదు అనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి. ఇది మర్చిపోకు. ఈ మూడవ కన్ను యాక్టివ్ అయితే ఆర్ అయ్యే సమయాల్లో చాలా గందరగోళంలా ఉంటుంది. తమ అనుభవాలు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడవచ్చు. అందుకే మన వాళ్ళు పండితులు కుండలిని జోలికి వెళ్ళకూడదు అని అంటారు. తెలిసి తెలియని ప్రయత్నాలు మనిషిని పిచ్చివాడిని కూడా చేస్తాయి అని హెచ్చరిస్తారు. మీ నుదిటి దగ్గర చిన్న మార్పునైనా సరే మీరు గమనిస్తారు. మీ థింకింగ్ చాలా మారుతుంది. ఆలోచనలు, భావోద్వేగాలు, మాటలు, మీ అవగాహన చాలా భిన్నంగా ఉంటుంది. మీరు మీ నడవడిక మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు. కొంతమందికి వారి కనుబొమ్మల మధ్య స్ట్రెస్ ఉన్నట్టు తెలుస్తుంది. మరికొంతమందికి ఆరాలు కూడా కనిపిస్తాయి. ఇది నాకు జరిగింది. ఒక మనిషిని తదేకంగా చూస్తే అతని చుట్టూ ఒక తెల్లని ఆర్ లైట్ బ్లూ కవచంగా కనిపించేది. మరికొన్నిసార్లు కొన్ని రంగులు కూడా కనిపించేవి. మన కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది. వినే ప్రతి మాట చాలా శ్రద్ధగా వింటాం, అర్థం చేసుకుంటాం. మన గురించి మనకి చాలా స్పష్టంగా అంచనా వేయగలం. ఇన్నర్ సెల్ఫ్ క్లియర్గా తెలుస్తుంది. క్లారిటీ ఆఫ్ డూయింగ్ థింగ్స్, ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్, ఇవి నాకు బాగా తెలిసాయి. ఎవరైనా నీతో వారి పెయిన్ని షేర్ చేసుకుంటే వారి బాధను నువ్వు కూడా వారిలానే చూడగలవు, పంచుకోగలవు. వారికి చాలా ధైర్యాన్ని ఇవ్వగలవు. వారికే తెలియకుండా వారి భారం తగ్గుతుంది, నీ యాంగ్జైటీ తగ్గుతుంది. ప్రతి విషయం నేను కంగారు పెట్టదు. ప్రతి పని ఆలోచించి ప్రశాంతంగా, ధైర్యంగా చేస్తావు. మూడో కన్ను యాక్టివ్ అయితే మీకే ఏది తప్పు, ఏది రైట్ అని తెలుస్తుంది. విషయాల వెనుక అసలు అర్థాన్ని గ్రహిస్తారు. ధ్యానంలో లేదా కళల్లో చాలా స్పష్టమైన చిత్రాలు, సంకేతాలు కనిపిస్తాయి. మనసు నిలకడగా ఉంటుంది. అహంకారం తగ్గి నిజమైన నేను ఎవరో తెలుసుకుంటారు. ఎదుటి వారి ఎమోషన్స్ అండ్ స్థితి మాట్లాడకుండానే అర్థమవుతాయి. ప్రకృతి, జంతువులు, ఈ విశ్వంతో మీకే తెలియకుండా అనుబంధం ఏర్పడుతుంది. ఈ భౌతిక ప్రపంచం ఒక మాయ అని అర్థమవుతుంది. దేని మీద ఆశ ఉండదు. ప్రతి జీవి పట్ల బాధ్యత, ప్రేమ భావం ఉంటుంది. ఈ విశ్వం నీదే అని స్పష్టమవుతుంది. ఇవి అన్నీ నా అనుభవాలలో కూడా కొన్నిసార్లు గందరగోళంగా ఉన్నాయి, కానీ సత్యం లేకుండా లేదు. మరి మీ అనుభవాలు ఏంటి? వచ్చే వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. సర్వం శివం జగత్. చివరి వరకు ఈ వీడియో చూసామంటే మన పరిచయం ఈ సృష్టిలో నిర్ణయించబడింది అని. ఈ జర్నీలో మనం ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. సర్వం శివం జగత్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది, సపోర్ట్లో ఉంటుంది. సో డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ అగైన్. ये भूतानामधिपतयो विशिखासक्कवर्तिनः ये